జై శ్రీరామ్. ఇప్పుడే దర్శనం అయిపోయింది. అసలు ఆ క్రౌడ్ని చూసి అయితే చాలా భయపడ్డాను, కానీ అల్టిమేట్ అసలు నాకు మొత్తం మీద హనుమాన్ టెంపుల్, ఈ రాముడి దర్శనం కూడా మొత్తం మీద గంట కూడా పట్టలేదు మనకైతే. రాముడి దర్శనానికి అయితే ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. ఎంత క్రౌడ్ వచ్చినా సరే వీళ్ళైతే చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి లైన్స్ అయితే. మీరు ఎవ్వరు కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అరేంజ్మెంట్స్ అవుతున్నాయి ఇక్కడ. మీరైతే అయోధ్య గురించి దర్శనంకి లేట్ అవుతుందని మాత్రం అపోహలన్నీ తీసేసుకోవచ్చు. ఎవ్వరు వచ్చినా సరే మ్యాక్సిమం 1 అవర్, ఇంకొక పడితే ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా పట్టచ్చేమో మెల్లగా నడిచే వాళ్ళు అయితే. అంతేగాని ఇక్కడ లేట్ అయిపోతుంది దీని గురించి అయితే మీరు వేరే ఆలోచనలు ఏం పెట్టుకోకండి. కాకపోతే కొన్ని రూట్స్లలో రోడ్ బ్లాకేజెస్ అనేటివి ఉన్నాయి తప్ప మిగతా అన్నీ మాత్రం చాలా చాలా బాగున్నాయి. మనకైతే అరేంజ్మెంట్స్ ఇక్కడ సెక్యూరిటీ కానివ్వండి, లోపల దర్శనానికి పంపించడం కానివ్వండి, అవన్నీ బాగున్నాయి. అసలు రాముడి విగ్రహం మాత్రం ఇంకా అసలు చెప్పలేము, వర్ణనాతీతం. అసలు విగ్రహం అయితే ఎంత అద్భుతంగా ఉందో. గుడి ఇంకా చాలా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకొక 1-2 ఇయర్స్ పడుతుంది అనుకుంటా మొత్తం అయిపోవడానికి అయితే. అప్పుడు మాత్రం అసలు ఇంకా మనం గుడిని అయితే వర్ణించినట్టు ఉండకపోవచ్చు. అంత బాగుందండి గుడి అయితే. వీలైన వాళ్ళందరూ కూడా రండి. ఇప్పుడనే కాకుండా తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. చాలా బాగుంది. అందరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. మాత్రం మిస్ కావద్దు ఎవ్వరు కూడా.